క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మనవరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీయూ లేదు. పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియుడు ఈ గీతమునందు అనేక మారులు నా ప్రియురాల అని సంబోధించుచుండెను. నా ప్రియురాల అని ఆయన సంబోధించినప్పుడెల్లా ప్రియురాలికి కలిగిన ప్రత్యేక స్థితిని తెలియజేయచూనే ఉన్నారు. పై అధ్యాయంలో అనేక మారులు సుందరి అని సంబోధించెను, కానీ ఇక్కడ అధిక సుందరి అని సంబోధించుచుండిరి. ప్రియురాలు ప్రియునితో కలిగిన సహవాసములో అప్పుడప్పుడు మందస్థితిని కలిగియున్నను, మరలా దానిని సవరణ చేసుకొని సహవాసము వృద్ధి చేసుకొన్నది. కనుకనే అనేక స్థలములలో సుందరిగా ఉన్న ఈమె అధిక సుందరిగా ప్రియునికి కనబడుచున్నది. అందుకనే ప్రియుడు అధిక సుందరి అని పిలుచుచున్నారు. ప్రియురాలి యొక్క కలంకము లేని రూపము ప్రియునికి కనబడుచున్నది, కనుకనే అధిక సుందరి అని సంబోధించుచున్నారు. కలంకమనగా పరమగీతమందు పాపమనే ప్రమేయము లేదు, కాని అప్పుడప్పుడు తన స్థితిలో చల్లబడుట, మందస్థితి కలిగియుండుట కనబడుచున్నది. కాని ఏ విధమైన పాపము ఉన్నట్టు లేదు. ఈ మందస్థితి వల్ల ప్రియురాలు కలను పోగొట్టుకొనుచున్నది. ఇక్కడ తన కలను ప్రియురాలికి చక్కగా కనపరిచినందున నీ యందు కలంకమేమీయూ లేదు, కనుక నీవు అధిక సుందరివి అని పలుకుచున్నారు. అధిక సుందరుడైన ప్రభువును బట్టి ఈ ప్రియురాలికి అధిక సుందర రూపము కలిగినది. కలంకము లేకుండుట అనగా పరిశుద్ధమైనది అని అర్థము. అనగా ఆత్మాహారము. ఈ పరిశుద్ధత ప్రియుని వలన కలిగినది. అంగీకార స్వభావమును కనపరుచుటయే ప్రియురాలికి కలంకము లేని స్థితి. అందువల్ల ప్రియుడు నీ యందు కలంకమేమీయూ లేదని పలుకుచున్నారు. కలంకమనగా మరొక అర్థము, దేవుడు పరిశుద్ధుడు గాన నాకెందుకు శోధనలకు సెలవీయవలెను అని అనుటయే కలంకము. శరీర బలహీనతను బట్టి అప్పుడప్పుడు ఇట్టి స్వభావం కలుగును. ఎన్ని శ్రమలు వచ్చినను తండ్రి మీద నింద మోపని విశ్వాసులకు ఏ కలంకము అంటుకొనదు. అట్టివారే ఏ కలంకము లేనివారు. అట్టివారినే ప్రభువు, నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీయూ లేదని పలుకుచున్నారు. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీతో సహవాసము కలిగి కలంకము లేని అధిక సుందర రూపమును కలిగియుండుటకు నీ కృపను దయచేయమని కృపామయుడైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రాణేశ్వరి, లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. లెబనోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. పరమగీతము 4వ అధ్యాయం 8వ వచనం. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీవు పలికిన పలుకులలో నీ ప్రేమ చేత మాకు చేసిన సర్వమును కనబడుచున్నది. కనుక ప్రేమ గల నీ పలుకులలో నీవు మాకు అగపడునట్లు మాతో మాటలాడుమని కృపగల దేవుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రాణేశ్వరి అనగా ప్రియుడు తన ప్రాణము పెట్టి ప్రియురాలిని సంపాదించెను. ప్రియుని ప్రాణము కన్నా ప్రియురాలినే ప్రీతికరముగా నించి ప్రియురాలిని ప్రాణేశ్వరి అని పిలుచుచున్నారు. ఎందుకనగా ప్రియుడు తన ప్రాణము పెట్టినందువల్ల కలిగిన మహిమ ఎట్టిదో ఆ మహిమను ప్రియురాలు తన ప్రాణము పెట్టునంతగా ప్రేమ కనపరచగలిగినదే ప్రాణేశ్వరి. అనాది కాలంలోనే ప్రియుడు తండ్రి యొక్క అంతరంగము నుండి భూమి మీద తయారయ్యే వధువు సంఘం యొక్క సౌందర్యమును చూచి నరుడుగా లోకమునకు వచ్చి అనేక అవమానకరములైన శ్రమలు కలిగినను తండ్రి తన కొరకు సిద్ధము చేసే వధువు యొక్క సౌందర్యమునే చూచుచు శ్రమలను సహించెను. తన వధువు యొక్క ఆత్మీయ సౌందర్యము పెరుగు కొలది ఆయా రీతుల ప్రియుడు ప్రియురాలిని సంబోధించుచుండెను. లెబానోను అనగా తెల్లనివి అని అర్థము. మంచుతో కప్పబడినవి. ఈ కొండలు అనేక చోట్ల అలంకార రీతిగా ప్రశంసించబడెను. ఈ కొండలపైన సువాసన మిగుల మధురమైనది. పరమగీతము 4:11, హోషేయ 14:6. దాని వృక్షములు
మిగుల వైభవమును, దాని పుష్పములు అతి సౌందర్యవంతమైన స్థితిని తెలియజేయుచున్నవి. అనగా ఇది లోకము యొక్క సౌందర్యమును చూపుటకు పోల్చబడి ఉన్నది. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము అనగా లోకధనము, సౌందర్యము, కీర్తి, విద్య, గర్వము ఇవన్నీ విడిచి రమ్మని అర్థము. ఇవన్నీ నీకు పాపశోధనలకు కారణము, ఇవన్నీ ఆత్మకు హాని. కనుక లోకమును విడిచిరా. లోకము అనగా సృష్టిని విడిచి కాదు, కాని లౌక్యమును విడిచిరా అని అర్థము. దేవుని వలన అనేక వర్తమానములు విన్నను, అనేక అద్భుతములు చూచినను కొందరు లౌకికమును విడిచిపెట్టరు. లోతు కుటుంబము దేవుని వలన పిలువబడిన అబ్రహాము కుటుంబమును వెంబడించినను, దేవుని వలన కలిగిన మహా అద్భుతములు చూచినను, రాజుల వలన పట్టబడి చెరలోనికి వెళ్లిన లోతు కుటుంబము అబ్రహాము వలన విడిపింపబడిన సమయములో సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తి అంతయు నీవే తీసుకొనుమని అబ్రహాముతో అనగా, నేను అబ్రహామును ధనవంతునిగా చేసిదినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలోనిది ఏదైనను తీసుకొననని చెయ్యి ఎత్తి దేవుని ఎదుట ప్రమాణము చేసిన అబ్రహాము జీవిత స్థితిని ఎరిగినను, సొదొమ నాశన కాలమందు లోతు కుటుంబ రక్షణ కొరకు అబ్రహామును బట్టి దేవదూతలను పంపిన లోతు ఇంటివారు ఇంకా తడువు చేయుచుండగా దేవదూతలు వారి చేతులను పట్టుకుని నాశనము కానయ్యున్న సొదొమ నుండి బయటికి తీసుకుని వచ్చినను, లోతు భార్య దేవుని చూపించు రక్షణ స్థలము వైపు చూడక నాశనమగుచున్న సొదొమ వైపు చూచి ఉప్పు స్తంభమైనట్లు నాశనకరమైన లౌకికము వైపే కొందరు చూచి నాశనమగుదురు. అందుకే ప్రియుడు లౌకికమను నాశన స్థితిని విడిచి రమ్మనుచున్నారు. దేవుడు అబ్రహామును నీ దేశమును, నీ బంధువులను, తండ్రి ఇంటిని విడిచి రమ్మని పిలిచినప్పుడు దేవుని మాట ప్రకారం వచ్చి గొప్ప భక్తుడై, రాజువలే భాగ్యవంతుడై, దైవ జనాంగమైన యూదులకు పితరుడై, తన కుమారుని బలియిమ్మని దేవుని పరిశోధనకు నిలిచి నా దేవుడే చూచుకునునని చెప్పి కుమారుని బదులు బలముగల పుటేలును దేవుని వలన పొంది దేవునికి బలి చేసిన విశ్వాస వీరుడయ్యను. అబ్రహాము వలె లోకమును పూర్తిగా విడచి దేవునినే వెంబడించిన వారును నేటి వరకు అనేకులు కలరు. లౌక్యమును విడిచి నాతో కలిసి నడువుము అని ప్రియుడు ప్రియురాలిని పిలుచుచున్నాడు. ఈలాగున 2 మారులు ఉన్నది. అనగా ఈ విడిచి వచ్చుట అనున్నది ఎంత ప్రాముఖ్యమో 2 మారులు పిలుచుటను బట్టి తెలియచున్నది. నాతో కూడా రమ్మని ప్రభువు పిలుచు మొదటి పిలుపు నాతో కూడా నడుచుటకు రమ్మని అర్థము. 2వ మారు నాతో కూడా రమ్మని పిలుచుట నాతో కూడా పరలోకములో నుండుటకు రమ్మని అర్థము. ఇదే రాకడ పిలుపు. హానోకు దేవునితో నడిచి మరణము లేకుండా దేవునితో పరమునకు వెళ్ళెను. అట్లే ప్రియుడైన ప్రభువుతో లోకంలో నడిచి రేపు మహిమ మేఘమెక్కి నిత్యము ప్రియునితో మహిమ లోకంలో నుండుటకు ప్రియుడు రమ్మని పిలుచుచుండెను. 1 అమాన పర్వతములు, ఇది పడమర భాగమును తెలుపునది. 2 షేనేరు, దక్షిణ భాగమును తెలుపునది. హెర్మోను, తాబోరనియు, సియోననియు దీనికి గల పేర్లు. ఇది తూర్పున ఉన్నది. ఇవన్నీ లెబనోను పర్వత భాగములు, పర్వత శిఖరములు. ఇవి ప్రపంచంలోని 4 దిక్కులను సూచించుచున్నవి. అనగా ప్రపంచంలోనున్న వారందరినీ ప్రభువు పిలుచున్నట్లు కనబడుచున్నది. ప్రభువు 1 తూర్పు నుండి పడమర నుండి జనులను పిలుచుచున్నారు. ప్రపంచము 2 గోళములు, 1 తూర్పు గోళము, 2 పడమటి గోళము. అనగా ప్రపంచము అంతటి నుండి జనులను రమ్మనుచున్నారని తెలియచున్నది. లెబానోనును లౌకికము అను లోకములో ఉన్న శిఖరము నుండి క్రిందికి రమ్మని ప్రియుడు పిలుచుచున్నారు. లౌకిక శిఖరములు అనగా విద్య, ఉద్యోగములను, శిఖరములను, సౌందర్యము, ధనము వల్ల కలిగిన గర్వము అను శిఖరములు, కులము, కీర్తి వలన కలిగిన గర్వము అను శిఖరములు దిగిరమ్మని ప్రియుడు పిలుచుచున్నారు. నాశనమునకు ముందు గర్వము నడుచును కనుక నాశనము నుండి తప్పించుకొనుటకు గర్వమును విడిచి రమ్మని పిలుచుచున్నారు. ఎందుచేతననగా ఈ శిఖరములు గల పర్వతములలో సింహ వ్యాఘ్రములు ఉండును. వీటి వల్ల హాని కనుక శిఖరములను దిగిరమ్మని పిలుచుచున్నారు. సింహము అనగా సాతాను. 1 పేతురు 5:8.
సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఈ గర్జించు సింహం యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ దేవ కుమారుడే యూదా గోత్రపు సింహము. ఈ యూదా గోత్రపు సింహమే విశ్వాసికి లేక వధువుకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చెను. లూకా 19:20. వధువు పాదముల క్రింద వేసి చిదుగ త్రొక్కును. ఇట్టి అధికారము గల వధువు ఎదిరించగా గర్జించు సింహము అను పేరు గల సాతాను పారిపోవును. ఇతడు ఇంత పిరికివాడు అని గుర్తింపగలము. యాకోబు 4:7. వ్యాఘ్రములు అనగా ఒకటి క్రూర మృగము. ప్రకటన 13:1. ఇతడే అంత్యక్రీస్తు. ఇతడు 7 ఏండ్ల మహాశ్రమ కాలంలో మొదటి 3.5 సంవత్సరములలో అధికారమునకు వచ్చి మిగిలిన సంఘమును బహుశ్రమల పాలు చేయును. ఇతడు ఇంకా భూమి మీదకి రాలేదు, కాని ఇతని ఆత్మ పనిచేయుచున్నది. మొదటి యోహాను 4:3. దీని యొక్క పని ఇప్పుడు జరుగుచున్నది, అనగా నేనే క్రీస్తులని చెప్పుకునే అనేకులను లోకంలో ఏర్పరచినది. అట్టి వారు అనేకులు చనిపోయిరి, ఇప్పుడు బ్రతికియున్న వారిలోనూ ఉన్నారు. వారిలో ఒకరు లారీ వలె అంత్యక్రీస్తు ఆత్మ కలిగి దైవ ప్రత్యక్షత గల ఒక విశ్వాసికి కనబడగా అప్పటి నుండి ప్రభువు కనబడుట ఆగిపోయును. ఈ లారీ సంబంధీకులు గుడికి వెళ్ళనక్కరలేదని బోధింతురు. అది విని ఈ విశ్వాసి గుడికి వెళ్ళుట మానివేసెను. విశ్వాస భ్రష్టురాలైనది. తరువాత వారి పాస్టర్ గారు గుర్తువచ్చి వారి యొద్దకు రాగా కొన్ని సంగతులు చెప్పి ప్రార్థింపగా ఆ అంత్యక్రీస్తు ఆత్మ ఆ గృహమును విడిచిపోయినది. 2. భూమిలో నుండి పైకి వచ్చిన మరి ఒక మృగము. అబద్ధ ప్రవక్త 7 ఏండ్ల శ్రమ కాలంలో చివరి 3.5 సంవత్సరములలో వచ్చును. ఇతడు విగ్రహములలో ప్రవేశించి మాటలాడి విగ్రహములే మాటలాడినవని అనిపించును. దీని యొక్క పని ఇప్పుడు కనబడుచున్నది, అనగా ఈ దినములలో అనేక విగ్రహములను నిలుపుచున్నారు. వీటిని బట్టి చూచినప్పుడు రాకకాలము సమీపించినదని తెలియచున్నది. వీటి వల్ల హాని గనుక వీటిని విడిచి రమ్మని అర్థము. కనుక ఈ లోకంలోని లౌక్యమునకు ఆకారములు వీరే. చివరకు వీరి గతి నాశనమే, వీరిని అనుసరించు వారి గతియు అదే. కనుక వీటన్నిటిని విడిచి నాతో కూడా ఉండుటకు రమ్మని ప్రియురాలిని ప్రియుడు పిలుచుచున్నారు. ప్రియుని వద్ద శాంతి, ఆనందము, సకల విధములైన సౌఖ్యములు, నిత్య జీవము కలవు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలోని 605వ కీర్తన స్తోత్రము చేయరే సోదరులారా అను కీర్తన 3వ చరణములో కన్నీరుండదు చావు కష్టములెన్నటికుండవుగా కన్నను మన శృంగారపు బ్రతుకులెన్నతరముగాదే క్రిందికి చూచెదవు. లౌక్యమను పర్వత శిఖరం మీద ఉండు వారి దృష్టి ఎప్పుడు క్రింది వైపు అనగా లోకము వైపు, లౌక్యము వైపు ఉండును. ప్రియుడి వైపు చూచు వినయ స్వభావం కలవారి దృష్టి ఎల్లప్పుడూ ప్రభువు వైపును, పరలోకము వైపును ఉండును. పైన క్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు. కనుక మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. గనుక పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనవలెను, కాని భూ సంబంధమైన వాటి మీద కాదు. కొలస్సీ 3:1-3. ప్రార్థన. ప్రియ ప్రభువా, లోక సంబంధమైన వాటి మీద నా దృష్టిని నిలుపక పరమందున్న నీ వైపే సదా నా దృష్టి నిలుపునట్లు నన్ను నడిపించుమని ప్రాణప్రియుడై ఉన్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.